చెప్పండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నారు? అక్క ముస్తారాబాద్ నుంచి మాట్లాడుతున్నాక. చెప్పు తమ్ముడు. అదే రుణమాఫీ గురించి మాట్లాడమని చేసినాక. ఏమైంది? రుణమాఫీ అయిందా? లేదక్క, కాలేదక్క. ఎంత ఉంది? రుణం ఎంత ఉంది? 1,50,000 ఉందక్క. మితితో కలిపితే? మిత్తితో కలిపితే రెండు వచ్చిందక్క. 2 2 లక్షలు చిల్లర వచ్చింది. 2 చిల్లర అంటే పైన పైసలు కట్టినావా? తీసుకపోయి బ్యాంకులో కట్టుబట్టుండ్రక్క. కట్టాలా? ఆ, కడితే అయితే అవుతుంది, లేకపోతే లేదు. అదృష్టం బాగుంటే అవుతుంది, అదృష్టం బాగాలేకపోతే కాకపోవచ్చు. పోయినావా? అవునక్క, ముందట్లా చెప్పలేరు కదక్క. ముందు చెప్పిరు తమ్మి, ఒకడైతే చెప్పిరు, మీరు వినలే. మేము 31,000 మీకు ఆయన ముందుగానే చెప్పిండు, హింట్ ఇచ్చి పెట్టిండు. 31,000 కోట్ల బడ్జెట్ తోటి మేము రుణమాఫీ చేస్తామని చెప్పిరు అక్క కదా. వాళ్ళు మొత్తం కలిపితే ఇప్పటి వరకు, అంటే నాకు ఫస్ట్ విడత సెకండ్ విడత కలిపితే 16,000 కోట్ల ఎంతో చేసిరు. మరి ఆ రిమైనింగ్ పైసలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు చేసిర్రా లేదా అనేది నాకు తెలియదు ఆ ముచ్చట. ఎందుకంటే మొత్తం కలిపితే కూడా వీళ్ళు 20,000 కోట్లు అనేది దాటినాయా లేదో కూడా తెలియదు. వాళ్ళు అఫీషియల్గా లెక్కలు అయినా కూడా 31,000 కోట్లు చేసినా కూడా సరిపో. దాదాపుగా మొత్తం అందరు తీసుకున్న రుణాలు కావాలంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ మిగతా వాళ్ళు మినహాయిస్తే 49,000 కోట్లు అవసరం. పోనీ అంతో ఇంతో కటింగ్ పెట్టినా కూడా 41,000 కోట్లు అవసరం. ఆయన మనకు బాజాబ్తో చెప్తున్నాడు కదా. 31 ఇప్పుడు 14-18లో చూసుకుంటేనే పెట్టింది రుణమాఫీకి సంబంధించి. అప్పుడే దాదాపుగా ఒక 30-31 కోట్ల దాకా అయింది. అది కూడా 1,00,000 లోపు రుణాలకే. నువ్వు 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తామంటే 31,000 కోట్లు ఎట్లా సరిపోతాయి? ఈ లెక్కలు వేసుకుంటే మీకు అర్థమవుతుంది, మీకు ఎందుకు కాలేదనే విషయం మీకు అర్థమవుతుంది. అవునక్క, ఇప్పుడు మన కేసీఆర్ గారు ఉన్నప్పుడు మళ్ళీ ఈ ఉన్నదానికి మార్పు చేసి మన తర్వాత కట్టుకోమని చెప్పలేరు కదా ఈయన తీరు. అప్పుడు వాళ్ళు ఏం చేసిరు అనంటే కండిషన్స్ ఏం పెట్టలేదు. 1,00,000 రూపాయల వరకు రుణమాఫీ చేస్తామన్నారు. వాళ్ళకి 2 లక్షలు ఉండని 3 ఉండని 1,00,000 రూపాయల రుణమాఫీ చేసిండు. అవును. కానీ ఇప్పుడు వీళ్ళు పెట్టడమే ఆ గైడ్లైన్స్ అలా చదువుకోలే, మీకు అర్థం కాకుండా పెట్టిరు. వాళ్ళు గైడ్లైన్స్ ఒకటి రిలీజ్ చేసిరు రుణమాఫీకి ముందు. అందులో పెట్టిన పాయింట్లు చాలా కొర్రీలు ఉంటాయి, మీకు అర్థం కాదు సగం పడ. కానీ అందులో 2 లక్షలకు పైగా ఏవైతే ఉంటాయో ఆ పైసలు మీరు కట్టి ఎదురు చూడాలి అవుతుందా కాదా అనేది. వీడు ఎక్కడికి వెళ్ళి వచ్చిండన్న, వీడు దిగన్న పోతలేడు కదక్క, మనుషులకు ఇబ్బంది పెడుతున్నాడు. తెచ్చుకున్నారు కదా కావాలని. మీ ఎవరు ఇట్లా చేస్తారని ఏమని తెలుసాక, మాది కాంగ్రెస్ పార్టీ కాదు, మన టీఆర్ఎస్ పార్టీ కదా. పోనీ నేను చెప్పినా మనం ముఖ్యమంత్రి సీటును గౌరవించాలి, అట్లా తిట్టొద్దు. మనం వ్యక్తిగా మనకు అనవసరం, మనం ఆ సీటును గౌరవించాలి. కాబట్టి సీటును గౌరవిస్తున్నాం కాబట్టి ఇంత దాకా వచ్చినాం అక్క. కానీ పబ్లిక్ కి ఇబ్బంది పెడుతుండు కదా. ఇప్పుడు లేని వాళ్ళు మిత్తి కట్టాలంటే ఎడికెళ్ళి తెచ్చి కడతారక్క? కట్టాలా? ఇప్పుడు సపోజ్ ఎట్లా కట్టాలంటే కట్టాలంటారు, అదే మరి అంతే కదా. ఇప్పుడు రుణమాఫీ కాకపోతే ఏం చేస్తావు? మిత్తి కట్టాలి, అదొకటే కాదు. ఇప్పుడు ఏ రోజైతే ఇప్పుడు 2 లక్షలు కానీ 1,00,000 కానీ 1,50,000 కానీ డిసెంబర్ 9వ తేదీ నుంచి నువ్వు ఏ రోజైతే బ్యాంకు పోయి రెన్యువల్ చేసుకుంటావో అప్పటి వరకు ఆ 8-9 నెలల వడ్డీ మీరు కట్టాలా. ఏది నీకు రుణమాఫీ అయితే కాకుండా అది వేరే సంగతి అనుకో. ఆ మిత్తి ఈ మిత్తి అన్ని కలిపి అన్ని కట్టాలి. మర్యాద ఇస్తున్నాక మళ్ళా చెప్తున్నా, వద్దు. మన ముఖ్యమంత్రిని మనం గౌరవించుకోవాలి. మన ముఖ్యమంత్రి ఎవరికాక ముఖ్యమంత్రి? మన రాష్ట్ర ముఖ్యమంత్రి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వేరే ఉండే ప్రపంచం. ఈ మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే గిట్లేం చేస్తాడక్క. సరే తమ్మి, ఫోన్ చేసి మీ అభిప్రాయం తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలు.